అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అరే బాబు సిరి కిట్ట బాబు నీళ్ళు మా ఎర్రోడు దేవరా అందరూ బాగున్నారు కదా నీకెళ్ళందరూ బాగా గుర్తున్నారా ఒరే లచ్చన్న పిచ్చి దానిలో అడుగుతుందంట్రా ఓ ఒకేళ కానీ కొంప తీసి పిచ్చి కానీ ఎక్కలేదు కదా మా కమలిని మీ ఇంట్లో అందరూ ఆనందంగా ఆహ్వానిస్తున్నప్పుడు అది అదృష్టవంతురాలని తెలుసుకోలేకపోయాను రా ఆ తోడేళ్ళని గూడెం నుంచి కాదు ఈ లోకల్ నుంచే పంపించేయాలి పద పైకెక్తా మళ్ళీ బండి నడిపేద్దాం సీత పెద్ద మనిషిని పిలిస్తే అలా నత్తనడకంటుతో పెట్టి ఏం చేస్తాను పెట్టి ఎలాగొన్నావు నాకే దుక్కలా ఉన్నాను నువ్వేంటి డొక్కులా అయిపోయావు నేను డొక్కులా అయిపోయినా నేను డొక్కులాగా అయిపోయినా నేననేది నిన్నే నువ్వు కాబట్టి సరిపోయింది ఇదే మాట ఇంకొకళ్ళు అనుంటేనా అనుంటేనా ఏం చేస్తావేంటి ఏం చేస్తావా ఇక లాభం లేదు నన్ను ఎంత మాట అన్నాక ఇంకా నేను ఊరుకోనంతే అసలు నిన్ను
ఏ సత్తవా? చెస్సా అట్టాంటి పనులు నేనెందుకు చేస్తాను? అట్టాంటి చిన్న చిన్న పనులు నేను చెయ్యను. పోనీలే, ఇది మాత్రం బాగానే చెప్తావు. ఏంటే ఊరుకుంటుంటా నోరు లెగుతుంది? ఏంటేనా? అవునా? అసలు నేను ఎవరు అనుకుంటున్నావు? అనుకోవడానికే ఉంది, తెలుసు కదా. కోడ గుర్తుపట్టావు కదా, నేను ఇప్పుడు నీ మొగుణ్ణి, నాగన్నని. నాగన్నవా? అవునా? అయినా మొగుణ్ణి పేరు పెట్టుకు పిలుస్తావా? నీకు ఈ మధ్యన చాలా ఎక్కువైతే చాలా గమనెత్తన్నా, సోత్తన్నా, అందరితోనూ ఎంతగా ప్రవర్తిస్తున్నావు. అసలు ఈ నాగన్ననే ఎదిరించి అంత గొప్పదానివా నువ్వు? నాగన్నవా అంటే నీ మొగుణ్ణి, నీకు తాళి కట్టని మొగుణ్ణే గుర్తుపట్టలేదా? ఆహా, నీకు సాత్వికం కావాలంటే ఇదిగో తెల్ల పంచ, ఇదిగో తెల్ల కబ్బ, తొండుగొడ్డ, చేతిలో కర్ర. ఇంత అందంగా ఉన్న నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? గుర్తుపట్ట, నువ్వు నాగన్నవే. అది అలా దారికిరా. ఇప్పుడు చెప్పు, నీ చెల్లికి ఆ బండనిచ్చి మనువు చేస్తావా నేదా? చెయ్యను. తగిలిందా? బాగా తగిలిందా? అందుకే మొగుడు చెప్పినట్టు అయ్యానాలా? అర్థమైందా? లేకపోతే నా చెయ్యి మరోసారి నీ చెంపను తాకాల్సిందే. అర్థమైందా? దొంగ సచ్చినాడు. ఈడు పిచ్చికి ఈరోజు నేను బలైపోయాను. ఇప్పుడు వెళ్ళారో దేవుడు. ఏట ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు. చెప్పు. వాళ్ళిద్దరికి మనువు చేస్తావా నేదా? చేస్తలేరా బాబు, నన్ను వదిలేరా. రానా? ముగ్గుండు పట్టుకుని రా అంటావటే? అసలు నేను నిన్ను పట్టుకున్నానా? కనీసం ముట్టుకున్నానా? అట్టాడిది వదిలేయి అంటే చూసేవాళ్ళు ఇంకేటో అనుకోరు. వాళ్ళిద్దరికి మనువు చేస్తే ఆ మనువు చేసింది నేనేనని ఈ గూడిపోళ్ళందరికీ గర్వంగా చెప్పుకుంటాను. అలాగే చెప్పుకుందులేరా, ఇంకింటికెళ్ళరా. నేను వెళ్ళను. అయినా నేనెందుకు వెళ్ళాలి? ఇల్లే నా దగ్గరికి రావాలి. అసలు నాకేంటి పని లేదు. ఈ బండకి శివంగకి మనువయ్యే వరకు నేను ఇంటికి వెళ్ళను. నీకు పిచ్చి బాగా ముదింద్ర కోణంగా. ఆడిగాని వచ్చాడా? ఎక్కడ? చెప్పు. ఆడితో చాలా పని ఉంది. ఆడు నాకు చాలా ఏం చేశాడు చెప్పు. ఆడెక్కడ? చెప్పు. ఇదిగో అక్కడున్నాడు. ఒరే కోణంగి, నువ్వు అక్కడ ఆగరా, నేను వస్తాను. ఆగలగా. అయ్యో కోణంగి, కర్మ సచ్చినాడు. ఛీ, ఏ టికెట్ బాబు? అసలు అటువైపు రాలేదు. అటువైపు పనేం లేదు, అందుకే రావట్లేదు. మరి ఇక్కడ నా పొలంలో మీకు పనేటి? ఎక్కడెక్కడే తిరుగుతున్నారు? ఏంటి నీ పొలమా? ఎంత పిచ్చోడి బావా, నీ పొలాన్ని నీళ్ళు పేరున పెట్టి ఆ కాగితాలు నాకు ఇచ్చేసావు కదా, గుర్తులేదా? అన్నీ మర్చిపోతావు. గుర్తెచ్చుకో ప్లీజ్, గుర్తెచ్చుకో బావా. మర్చిపోండి. చూసారా, అసలు వచ్చిన పని మానేసి ఏవేవో మాట్లాడేస్తున్నాను. ఇదిగో బాబు. ఈ మా అయ్య నా పేరు మీద రాసిచ్చిన పంట పొలం తాలూకా పట్టాలు నీలు పేరు మీద రాశాను. నీలుకి నేను ఇస్తున్న పుట్టింటి భరణం అనుకోండి బాబు. చూడు కిట్టబాబు, ఆ పొలం నీలు పేరు మీద రాసిచ్చింది దాన్ని ప్రేమగా చూసుకుంటావని, కళ్ళలో పెట్టి కాసుకుంటావని, అంతేకాని దాని ఆస్తి నువ్వు అనుభవిస్తూ దాన్ని కన్నీటి పాలు చేయడానికి కాదు. ఆస్తి ఇదో పెద్ద ఆస్తి. నా కారు 4 చక్రాలకి గాలి కొట్టించుకోవడానికి కూడా పనికిరాదు. మా ఇంట్లో గచ్చు తుడుచుకునే గుడ్డలు కొనడానికి కూడా నీ ఆస్తి పనికిరాదు. అవును బాబు, గిరినేట్లను తొడవడానికి మాత్రం ఖరీదైన బట్టలు కావాలండి. గ్రనైట్ రాళ్ళేంటి?
మా ఇంట్లో గచ్చు తుడుచుకునే గుడ్డలు కొనడానికి కూడా నీ ఆస్తి పనికిరాదు. అవును బాబు, గిరినేటలు తొడవడానికి మాత్రం ఖరీదైన బట్టలు కావాలండి. గ్రనైట్ రాళ్ళేంటి? నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నారా బాబు? లేక ఇంకొంతకాలం నమ్మిద్దాం అనుకుంటున్నారా? నిన్ను మోసం చేసి నమ్మించడం వల్ల నాకేమన్నా లాభం ఉంటుందంటావా? అయినా నేను అలా కనిపిస్తున్నానా? అసలు నీలుకు అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావు? వద్దు బాబు, చాలు. మీ మాటలు చూసి మేము మోసపోయింది చాలు. మీ మాటలు నమ్మడానికి మాకు సహనం చచ్చిపోయింది. దయచేసి మీరు మేలు చేయండి, లేదా కీడు చేయండి. అంతేగాని మమ్మల్ని నమ్మించి పాడు చేయకండి. నేరుగా తిమ్మప్ప, నీ పొలంలో గిరినేట్ రాళ్ళున్నాయి, అవి నాకు కావాలి అని చెప్పేసుంటే అప్పుడే ఇచ్చేసి ఉండేవాణ్ణి. ఎందుకు బాబు అలా మోసం చేశారు? మోసం మోసం మోసం. సరే, నాది మోసం అయితే మీది అత్యాస. అంటే ఒక ధనవంతుడి బిడ్డ నీలు, అదే నీ చెల్లెలకి మాత్రం నేను భర్తగా వచ్చేయాలి, నాకు మాత్రం ఎటువంటి ఆశలు ఉండకూడదు. మీకు మాత్రం చాలా ఆశలు ఉండొచ్చు. మావి ఆశలు కాదు బాబు, ఆనందాలు. మీరు కొంచెం అభిమానం చూపిస్తే ఇక మీలాంటి మంచివారు ఉండరేమో అనుకుని జీవితాంతం మీరు చెప్పినట్టుగా నడుచుకునేంత కృతజ్ఞతతో ఉంటాం. మరలాంటప్పుడు జీవితాంతం నా కాళ్ళ దగ్గరే పడుండక ఎందుకింత గొడవ? గొడవ కాదు బాబు, బాధ. నా బాధ మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇదివరకున్న కిట్టబాబులా ఉంటే నేను పట్టించుకోపోదును. కానీ మీరు నీలు పట్ల ఇంతగా ప్రవర్తిస్తున్నారు, అదే మా బాధ. అంతకంటే ఏమీ లేదు. నిజమే కిట్టబాబు, వాళ్ళే కాదు మేమందరం నీలు పట్ల మీ ప్రవర్తన చూసి చాలా బాధపడుతున్నాం. అందుకే నీలుని కట్టబెట్టకండి బాబు, చాలా మంచి పిల్ల. ఆయన నీలు గురించి మీకు మేము వేరుగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆ మంచితనం చూసే మీరు నీళ్ళు నెట్టుబడి ఉంటారు. అవునా? మరి అలాంటప్పుడు తను మారలేదు కదా, మరి మీరెందుకు మారుతున్నారు? కిట్టబాబు, పెద్దోడుగా నేను ఆ విషయం చెప్పనా? మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే మీరే కాదు మొత్తం అందరూ ఆనందంగా ఉంటాం. ముఖ్యంగా మాలాంటి పెద్దవాళ్ళు మీలాంటి చిన్నవాళ్ళు ఆనందంగా ఉంటే ఎంతో ఆనందంగా ఉంటాం. బాగుంది వరుస. మీ పెద్దవాళ్ళ ఆనందం కోసం మేం బలైపోవాలా? భలే కిట్టబాబు, మీకు తెలుసో తెలీదో, రాజమయ్య ఉన్న గూడెంలో బలులకు ఆస్కారమేం లేదు, ఉండదు. అవన్నీ ఎప్పుడో నిషేధించారు. కానీ మీరు మనుషుల్ని కాదు, మనసుల్ని కూడా బలిసేసేటట్టున్నారు. బావా, కూల్ కూల్. ఎందుకంత ఆవేశం? ఏదో సరదాగా అన్నాను. సారీ, మాట వరుసగా అన్నాను అంతే. అయినా మీరందరూ నన్ను ఇదివరకు చూసినట్టు చూడట్లేదు. మార్పు నాలో రాలేదు, మీలో వచ్చిందంతే. మారండి బావా, మారండి. హనుమయ్య గారు, మారటం అంటే ఇలా తెల్ల జుట్టు వచ్చేయడం కాదు, పెద్దవాళ్ళు అయిపోవడం అంతకంటే కాదు. అదే మీరన్నట్టు పెద్దరికం. నువ్వు అన్నది నిజమేరా తిమ్మప్ప, నీళ్ళు కట్టబడుతుంది ఈయన చేసుకుంటే. అదే కదా బాబాయ్ నా బాధ. ఊరుకోరా. హలో కృష్ణ. హలో. ఏంటి కృష్ణ అంత డల్గా ఉన్నావేంటి? నేనెప్పుడు ఇంతేగా. ఎప్పుడు ఇంతే అయితే ఎందుకలా అడుగుతాను? నీకు ఫేస్ రీడింగ్ తెలుసా? కాదు, పర్సోనా. పెర్సోనానా? యా, పర్సోనా అంటే మనసు మనసు గురించే చెప్పే సైన్స్. ఇట్స్ ఏ ఇటాలియన్ వర్డ్. అమ్మా, మీరందరూ సీఫెల్స్ టోఫెల్స్ చేసి రకరకాల భాషలు మాట్లాడుతున్నారు, కానీ నాకు అవన్నీ ఇష్టం లేదు. నాకు నా తెలుగే ఇష్టం. మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? తప్పదు కదా, మీలాంటి అమ్మాయిలతో మాట్లాడాలంటే ఈ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇట్స్ మై నెమెసిస్. మెమెసిస్ అంటే ఏంటి? నువ్వు బిట్స్ పిల్లాని కదా, తెలిసే ఉండాలే. ఎంత బిట్స్ పిలాని అయితే మాత్రం డిక్షనరీ మొత్తం నమిలేయాలా?
నువ్వు బిట్స్ పిల్లాని కదా, తెలిసే ఉండాలే. ఎంత బిట్స్ పిలాని అయితే మాత్రం డిక్షనరీ మొత్తం నమిలేయాలా? కొన్ని చూసి, మరికొన్ని బుక్స్లో చదివి, మరికొన్ని ఇదిగో నీలాంటి జీనియస్ దగ్గర చూసి నేర్చుకోవాలి. అందుకే అడుగుతున్నాను. నేను ఇంతవరకు ఈ పదం వినలేదు. నెమెసిస్. లిజన్ పల్లవి, ద నెమెసిస్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ ఎ సిచ్యువేషన్, ఈవెంట్ ఆర్ పర్సన్ which causes that to be seriously harmed, especially as a punishment. ఓకే బాబా, ఐ కేమ్ టు నో యువర్ ఫీలింగ్స్. అవును, మొన్న నీళ్ళు గురించి ఏదో చెప్పావు కదా? ఏం చెప్పాను? ఏదో చెప్పావు. ఆ తర్వాత నీళ్ళు నన్ను కలిసింది. నీళ్ళు నిన్ను కలిసిందా? యా, ఏదైనా ఆమె కలవడం నా అదృష్టం. అదృష్టమా? నీళ్ళు సేవ్ మై లైఫ్. నేను మొన్న వ్యాలీ దగ్గర కొన్ని సీనరీస్ షూట్ చేస్తున్నాను. ఇంతలో ఇలా వెనక్కి పడబోయాను. ఇలాగే పడబోతున్న నన్ను నీళ్ళు పట్టుకుంది. అప్పుడు కూడా మీరిద్దరు ఇలాగే దూరం జరిపారా? లేదు, కానీ నీళ్ళు నన్ను బాగానే సేవ్ చేసింది. అది సరే, ఇద్దరు దూరంగా ఎందుకు జరిపోలేదు? అరే, ఇట్స్ జెండర్ డిఫరెన్స్ అంతే. ఓ, మస్కులైన్ ఫెమినైన్ తెలిసింది కదా. ఏదో అడిగావు, చెప్తుంటే చెప్పనివ్వవు కదా. సరే సరే, చెప్పు. నీళ్ళు నీ గురించి ఎంతో మంచిగా చెప్పింది. నీలాంటి వాడిని మనువు పెళ్లి చేసుకోవడం అదృష్టం అంటుంది. ఇంకా ఏదేదో చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను ఆకాశానికి ఎత్తేసింది. అవునా? నీళ్ళు నన్ను అంతలా పొగిడేసిందా? ఓ నీళ్ళు, నువ్వే నాకు మంచి ఫ్రెండ్వి. అసలు నీలాంటి మంచి ఫ్రెండ్ నాకుందని నేనేనాడు అనుకోలేదు. అసలు హలో, అంత ఓవర్ యాక్షన్ వద్దు. నీలుని నా దగ్గరికి పంపింది నువ్వే అని నాకు తెలుసు. నీ గురించి నా దగ్గర భజన చేయమని చెప్పింది కూడా నువ్వే అని నాకు తెలుసు. అవునా? అలా ఎందుకు అనుకుంటున్నావు? నీ గురించి వచ్చి నా దగ్గర చెప్తున్నప్పుడు నీలు కళ్ళలో బాధ చూశాను. ఆమె మనసు అర్థం చేసుకున్నాను. చూడు కృష్ణ, నా దగ్గర చీప్ ట్రిక్స్ ఎప్పుడు ప్లే చేయకు. ప్లీజ్ బీ ఫ్రాంక్ విత్ మీ. ఐ లైక్ ఇట్. వామ్మో వామ్మో వామ్మో, ఎన్ని తెలివితేటలు! మా నాన్న, దేవర, త్రిలోచన వీళ్ళ ముగ్గురు ఆలోచనల్ని గ్రైండ్ చేస్తే అది పల్లం అన్నమాట. వామ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే కిట్టబాబు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది అదే. నాతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా కట్టం. ఇంతసేపు మీరెక్కడ ఉన్నారు? ఆ చెట్టు మాటన మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో మేమెందుకులే అని. కర్మ. ఎప్పటి నుంచి ఉన్నారు? అప్పటి నుంచి ఉన్నారా? అంతా విన్నారా? ఇదిగా ఇది కూడా చూసాం. కర్మ. ఎవరి కళ్ళల్లో పడకూడదు అనుకున్నాను, వాళ్ళ కళ్ళల్లోనే పడ్డాను. అబ్బా రై, నువ్వు మీరా? కిట్టబాబు, వీడు వాగుడు వదిలేయండి. ఆ పల్లవి ఎంత తెలివైందేనా? తను ఆడపిల్లే కదా. ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట మీ గురించి, మీ మంచితనం గురించి తప్పక తెలుసుకుంటుంది. అప్పుడు తప్పకుండా తనే మీ దారిలోకి వస్తుంది. దారిలోకా? అదే, మీకు మంచి స్నేహితురాల్లా ఉంటుందని నా ఉద్దేశం. మా నాన్నతో తిరిగి నువ్వు కూడా పాడైపోయావరా ఎర్రోడా? నోరు మీరు పెచ్చోడా! ఎంతో మంచోడని మీ నాన్ననే పాడు చేయడమే కాకుండా లారీతో గుద్దించి మరీ చంపించేశాడు ఈ దేవరా.
అన్నీ తెలుసున్నా కూడా ఏమీ చెప్పలేకుండా పోతున్నాను. కోణంగా ఆడికని ఇటు వచ్చాడా? ఎక్కడ చెప్పు. ఆ టింగ్ బడేలు గడితో నాకు చాలా పని ఉంది. ఎక్కడో కోణంగే ఆగరా. కిట్టబాబు, వీడికి అన్నీ తెలుసు. అసలు ఒక్కొక్కసారి వీడిని చూస్తే వీడికి అన్ని విషయాలు ఎలా తెలుసా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాదు, వాడు ఇవన్నీ గుర్తుంచుకున్నందుకు నాకు ఇప్పటికీ మతిపోతుంది. సరే, మీరిద్దరూ నా మతి పోగొట్టకుండా వెళ్ళి పని చూసుకోండి. బాబు, నేను వెళ్ళి పల్లవితో మాట్లాడరానా? ఏం మాట్లాడతావు? మీరు మనసులో ఏమనుకుంటున్నారో అదే మాట్లాడతాను.